మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. మరి ఈ రోజు ఫిల్మ్ నగర్ కబుర్లలో ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే, సుకుమార్ గారి వల్లే మా జీవితాలకు ఒక అర్థం వచ్చింది అన్నటువంటి హీరో గారి గురించి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం ఫస్ట్ మాట్లాడుకుంటుంది అ బ్యూటిఫుల్ థ్యాంక్స్ మీట్ అనమాట. డైరెక్టర్ సుకుమార్ గారి వల్లే పుష్ప కోసం పనిచేసినటువంటి అందరి జీవితాలు అర్థవంతమయ్యాయి అని చెప్పి అల్లు అర్జున్ గారు అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన పుష్ప 2 రష్మిక హీరోయిన్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవటమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినటువంటి సినిమా రీసెంట్ గా ఓటీటీలో కూడా అద్దరగొట్టేస్తోంది. అండ్ ఈ సందర్భంగా సినిమా టీం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. సినిమా కోసం వర్క్ చేసినటువంటి బృందానికి షీల్డ్స్ అవి అందించారనమాట. అప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, మైత్రి మూవీ మేకర్స్ లేకుండా ఇలాంటి మూవీ తీయటం సాధ్యమయ్యేది కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్ కు మిలియన్ వ్యూస్ చూసినప్పుడు ఎలా వస్తాయా అనుకునేవాడిని. దేవిశ్రీ లాంటి వ్యక్తి అసలు బిలియన్స్ లో చూపించేసరికి ఆశ్చర్యపోయాను. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్ నేర్పిస్తారు, కానీ గణేష్ ఆచార్య మాత్రం భావభావాలు ఎలా పలికించారో చూపించారు. దర్శకుడి విజన్ తెరపైకి తీసుకురావడంలో ఆయన ప్రతిభ కనిపిస్తుంది. ఏదైనా ఒక ఫైట్ సీన్ లో 1-2 రోప్ షాట్స్ ఉంటాయి, కానీ నవకాన్ చేసినటువంటి క్లైమాక్స్ ఫైట్ ను 18-20 రోజులు తీస్తే దాదాపు అన్ని రోప్ షాట్స్ పెట్టారు. అన్ని రోజులు తీసినా కూడా చిన్న గీత కూడా నాకు పడలేదు. అది ఆయన సామర్థ్యం అని చెప్పాలి. ఇక పుష్ప గురించి మాట్లాడితే, ఉన్న పుష్ప ఉన్నటువంటి ప్రతి చోట రష్మిక ఉంటుందన్నమాట. అలాగే ఫాద్ ఫాసిల్ సినిమాకు ఎంతో బలం ఇచ్చారు. స్పెషల్లీ అనే పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ పుష్ప 2 వస్తుంది అని చెప్పి హిందీ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మార్చుకుంది. ప్రతి ఇండస్ట్రీ చూపిస్తున్నటువంటి ప్రేమకు ధన్యవాదాలు అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. ఇక నటినటులు ఎంత అద్భుతంగా చేసినా దర్శకుని యొక్క దర్శకత్వాన్ని బట్టే సినిమా హిట్టా కాదా అన్నటువంటి విషయం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ఇన్ని వేల మంది పనిచేసాం. అసలు నీ కష్టాన్ని చూసినప్పుడు నాకు ఆ విషయం అనిపించింది. స్పెషల్లీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్ గారికి అని చెప్పి అన్నారు. పుష్పలో నటనకు గాను చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ఒక సినిమాలో పాట, ఫైట్, డాన్స్ ఇలా ఏది బాగున్నా దర్శకుడు దానికి అవకాశం ఇవ్వటం వల్లే వచ్చింది. నేను బాగా నటించాను అంటే అందుకు కారణం సుకుమార్ గారే. సరైన మార్గనిర్దేశం లేకుండా ఏ నటుడు కూడా మంచి నటుడు కాలేడు. అతడు ఎంత గొప్ప స్టార్ అయినా కూడా మరి దర్శకుని ప్రతిభ కూడా అందుకు ఖచ్చితంగా కారణం అవుతుంది. నన్ను గైడ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగిందనమాట. ఇక ఆయన కళల నుంచి పుట్టినటువంటి పాత్రలు మేమందరం కూడా థియేటర్ లో ప్రతి ఒక్కరు కూడా అతని ప్రతిభను చూసే మాట్లాడుతాడు. అతనే దర్శకుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. సుకుమార్ ఒక పర్సన్ కాదు, ఎమోషన్. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులు దాటుకుని షూటింగ్ ను మేము చేసుకోగలిగాము. వందల వేల మంది డైరెక్టర్ సుకుమార్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యేవారు. అందుకే షూటింగ్ చివరి రోజు దేవుడికి కూడా నేను ఒకటే నమస్కారం పెట్టుకున్నా. ఇంతమంది కష్టానికి అర్థవంతమైన గుర్తింపు ఉండాలి అని చెప్పి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకున్నాను. మా అందరి జీవితాలను కూడా అర్థవంతం చేసినందుకు సుకుమార్ గారికి ధన్యవాదాలు. 5 ఏళ్ల షూటింగ్ అసలు సినిమా అవుతుందా, ఏమవుతుంది, ఎలా వస్తుంది అని చెప్పి అనిపించింది. ఈ విజయాన్ని నా అభిమానులందరికీ కూడా అంకితం చేస్తున్నాను. నా ఆర్మీని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. ఇక పుష్ప 3 గురించి మాట్లాడితే అదేంటో నాకు మీకు కూడా తెలియదు, సుకుమార్ గారికి మాత్రమే తెలుసు. అదొక అద్భుతమైన ఎనర్జీలో ఉండిపోతుందని అనిపిస్తుంది. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలని చెప్పి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ పుష్ప పూర్తి కథ చెప్పలేదని చెప్పి ఇది సెకండ్ ఇంటర్వెల్ అని చెప్పి డైరెక్టర్ సుకుమార్ గారు అన్నారు. అండ్ పుష్ప 3, 4 ఇలా ఎన్ని భాగాలు అవుతుందో చెప్పలేను అని చెప్పి అన్నారు. సినిమా కోసం వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్ కి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పి బన్నీ గారు చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పరుచూరి గోపాలకృష్ణ గారు, ప్రముఖ రచయిత, వారన్నారు, సుకుమార్ని అభిమానించేందుకు ఫోన్ చేస్తే సినిమా చూసి ఎలా ఉంది సార్ సినిమా అని చెప్పి వారు అడిగారు. కాడిని ఒకవైపు నువ్వు, మరోవైపు అల్లు అర్జున్ మోస్తే ఆ బరువంతా ఎలా ముందుకెళ్తుందో అలా ఉందయ్యా అని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పారు. అల్లు అర్జున్ గారు అంతటి మాస్ హీరోని వేలాడదీస్తూ ఓపెనింగ్ షాట్ తో అసలు అలా చేయడంతో ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ అయి ఉంటారు. హీరో అలా ఇరుక్కుపోవడానికి ప్రధాన కారణం డబ్బు. అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద సంఘటనలకు దారితీస్తూ ఉంటాయి. అలా ఒక సిల్లీ రీజన్ దాదాపు 3 గంటల 40 నిమిషాలు సినిమాకి కారణమైంది. ముఖ్యమంత్రితో ఫోటో దిగు అని చెప్పి హీరోని కోరటం, హీరో వెళ్లి ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగాలని చెప్పి అడిగితే నీలాంటి వాళ్లతో మేం ఫోటోలు దిక్కకూడదయ్యా అని చెప్పి అనటం, దాంతో హీరో అవమానానికి గురవటం, భార్య ఎదుటి తలదించుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఆ ముఖ్యమంత్రినే పదవి వైదొలిగేలా చేసి ఆ పదవిలో రావు రమేష్ గారిని కూర్చోబెట్టే వరకు వెళ్లటం. సీఎం హీరోని అవమానించారు కాబట్టి హీరో ముఖ్యమంత్రుల మధ్య ప్రధానంగా కథ సాగలేదు. ఇక ఇంటి పేరు విషయంలో కూడా హీరో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్క మాటని ఎంతో గొప్పగా ఆనాడు ఫోన్ లో మాట్లాడుతూ వారు వివరించడం జరిగిందనమాట. ఈ విధంగా ఎందరో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు, ఈ సినిమా విజయం వెనక
ఎందరో ఎన్నో అభిప్రాయాల్ని తెలియజేస్తూ విజయానికి కారణమైనటువంటి ప్రతి సంగతిని కూడా వారు మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్స్ మీట్ ని చాలా అద్భుతంగా వారు నిర్వహించుకోవడం జరిగింది. మరొకసారి మనమందరం కూడా మైత్రి మూవీస్ వారికి, సుకుమార్ గారి టీమ్ కి, బన్నీ గారికి, సినిమా టీం అందరికీ కూడా ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నందుకు గాను శుభాకాంక్షల్ని తెలియజేయాల్సినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా పుష్ప 2లో మీకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటో కమెంట్ చేయడం మర్చిపోద్దు.